భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం గాంధీ పార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతవార్షికోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. దున్నేవాడిదే భూమి అంటూ రైతు, శ్రామిక, కర్షకుల కోసం నిరంతరం పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఆ పోరాటాల ఫలితంగానే పేదలకు ఇళ్ల స్థలాలొచ్చాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ఎన్నో సాధించామని వెల్లడించారు. మరో 100 సంవత్సరాలు భారత కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల కోసం పోరాటాలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, రావుల అంజిబాబు, ఇఫ్తా జాతీయ కార్యదర్శి గని మరియు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. డిసెంబర్ 26వ తేదీ నాడు కాన్పూర్ నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయబడింది. దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, మార్క్సిజం లెనిజం పైన విశ్వాసం ఉన్న కార్మిక నాయకులందరూ కూడా ఒక చోట చేరి వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్న పార్టీలు ఆ రోజు భారత జాతీయ కాంగ్రెస్, సిపిఐ తప్ప మరో పార్టీలు ఏవి కూడా లేవు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈరోజు బీజేపీ యొక్క మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారికి తాబేదారులుగా పనిచేశారు. వాళ్ళతో లాలూచిపడ్డారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న దాఖలాలు లేవు. ఇవాళ గర్వంగా చెప్తాను, భారత కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆ పోరాటంలో పాల్గొనడమే కాకుండా అనేక త్యాగాలు చేశారు, జైళ్ల పాలయ్యారు, ఆస్తులు కోల్పోయారు, ప్రాణాలు అర్పించి ఈ దేశానికి స్వాతంత్రం సాధిస్తే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను పార్లమెంట్లోనే అవమానిస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ గారి కనీస గౌరవం ఇవ్వడం లేదు. అందుకోసమే ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, లౌకిక వాదానికి, ప్రజాతంత్ర వాదాన్ని కాపాడుకోవడానికి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా మేమంతా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి రాలేకపోయినా ఈ 100 సంవత్సరాల కాలంలో కోట్లాది మంది కష్టజీవుల తరఫున, రైతుల తరఫున, కార్మికుల తరఫున, పేద వర్గాల తరఫున అనేక పోరాటాలు చేశాం. దున్నేవాడికి భూమి దక్కాలని చెప్పి లక్షలాది ఎకరాల భూములు పంపిణీ చేయించాం. ప్రభుత్వాలు కూడా ఇవాళ ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నాయి, భూములు ఇస్తూ ఉన్నాయంటే కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటమే కారణం. అందుకోసం ఇవాళ అనేక త్యాగాలతో ఎరుపెక్కిన కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా రాబోయే 100 సంవత్సరాలైనా సరే పోరాటాల్లో ముందుకు సాగుతుంది. ఇవాళ ఈ దేశంలో లౌకికవాదాన్ని, ప్రజాతంత్రవాదాన్ని కాపాడుకోవడంతో పాటు ఈ దేశంలో మనిషిని మరో మనిషి దోపిడీ చేయనుగా సోషలిస్ట్ సమాజాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకుంటాం. ఆ పోరాటంలో ఎన్ని సంవత్సరాలైనా పోరాటంలో పాల్గొంటామని శతవార్షికోత్సవం సందర్భంగా ప్రతినబూనుతూ ఉన్నాం. ఖచ్చితంగా దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం అంతా ఐక్యం కావాలి. సమైక్య కమ్యూనిస్ట్ ఉద్యమం ద్వారానే సమాజానికి మేలు జరగడానికి అవకాశం ఉంది. ఆ దిశగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా ప్రజానీకానికి మనవి చేస్తూ శతవార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులందరికీ కూడా వార్షిక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.